నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. దేశంలో నెలకొన్న వ్యవసాయ రంగం పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హిందూ వాహిని కన్వీనర్ రాజ్ వర్ధన్ రెడ్డి రాజాసింగ్ కుటుంబ సభ్యులను గోషమహల్లో పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు గ్రామంలోని సచివాలయం 1 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యల్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లి గ్రామంలో గేదెల ఫామ్ దగ్గర సుమారు 5 లక్షల విలువ చేసే గడ్డి వాముకి మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. వారితో పాటు మరో బస్సు డ్రైవర్ కు 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు భక్తుల భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. కనక మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యానికి ఒక మహిళ మృతి చెందడంతో పాటు 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొని మరోవైపు వస్తున్న డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టి బోల్తా పడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకిలాద్రిపై శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సమీర్ శర్మకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని రంగరంగ వైభవంగా టీం సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శనం కల్పించారు అధికారులు. అనంతరం అర్చకులచే వేద ఆశీర్వాదం ఇప్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ సమావేశమయ్యారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో బస చేయగా బీజేపీ ఆహ్వానం మేరకు హోటల్కు వెళ్లిన నితిన్ నడ్డాతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ రైతు సంక్షేమ కార్యక్రమాలకు దేశవ్యాప్త రైతు సంఘాలు మెచ్చుకుంటున్నాయన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కమాండ్ సెంటర్ ఆడిటోరియం నందు బాల నేత్ర బంధు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని లాయర్లు ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీ ఫర్ అడ్వకేట్స్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పలువురు లాయర్లు మాట్లాడుతూ దేశం రాష్ట్రంలోని అన్ని రకాల ప్రజలకు కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేద, ధనిక అనే భేదం లేకుండా న్యాయవాదులు తమ వృత్తిరీత్యా తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా క్లయింట్కు న్యాయం కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. స్టేషన్ కు చేరుకున్న కాకినాడ ఎస్పీ సిబ్బంది పనితీరు అలాగే కేసుల యొక్క వివరాలను స్టేషన్ రికార్డులలో చూసి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గూడూరు మండల పరిధిలోని తిరువెంగళాయపల్లి గ్రామంలో వజ్రమాని 45 ఏళ్ల వయసు కలిగిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పశువులకు మేత తెచ్చేందుకు వజ్రమ్మ గడ్డి కోసం పొలంలోకి వెళ్లింది. ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికారు. వజ్రమ్మ బావిలో శవమై తేలుతూ ఉండగా స్థానికులు గుర్తించారు.
ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ వారానికి 3 రోజులు పెట్టవలసిన గుడ్లను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు నియోజకవర్గ సీనియర్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు 12 రోజుల గుడ్లను పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పరిధిలోని ప్రెసిడెన్సీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న 80,000 నగదును అపహరించారు. దొంగతనం చేసే క్రమంలో ఇంట్లో కారం పొడి చల్లి నిప్పంటించి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలోని గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థులను ఆందోళనకు దిగారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు భోజనం చేయకుండా విద్యార్థినిలు నిరసనకు దిగారు. ఆహారం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖల మంత్రి తారక రామారావు ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ కోఆప్షన్ పదవులకు చోడవరపు జగదీష్ రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో గత 8 సంవత్సరాల నుండి పార్టీ ప్రెసిడెంట్ గా నిస్వార్థంగా పనిచేశారని, ఈ రోజు వరకు తన నిజాయితీని చాటుకుంటూ వచ్చానని, గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్నటువంటి విభేదాలకు ఇమడలేకపోతున్నానని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఇక ముందు శాసనసభ్యులు ఉదయభాను కార్యక్రమాల్లో ఒక కార్యకర్తగా పాల్గొంటారని తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం ముందుండి కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొగాకు రైతుల అవార్డు ప్రదానోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుంటూరులో చోరీకి పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నెహ్రూ నగర్ కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుల్ని అరెస్టు చేసి వారి నుండి 22 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. పేరుకే జోగిపేట 100 పడకల ఆసుపత్రి కానీ రోగం వచ్చి ఈ దవాఖానకి వస్తే వైద్యుల స్థానంలో సిస్టర్లే డాక్టర్లుగా దర్శనమిస్తారు. వారికి ఏదైనా అడిగితే రోగులపై కసుబుసులాడతారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిరుపేద రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ వేట్ తప్పదని ఆదేశిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమావేశం ఆ సరస్వతి శిశు మందిర్ కళానగర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్యాల కొండ భాస్కర్రావు మాట్లాడుతూ హిందూ సంఘటన కొరకు దేశ పురోగతికై ప్రతి కార్యకర్త పాటుపడాలని కోరారు. జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య 7వ వార్డులో సీజనల్ వ్యాధుల దృష్ట్యా దోమల నివారణ కొరకు మాలతీన్ స్ప్రే చేయడాన్ని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఇంటిలోకి దోమలు రాకుండా కిటికీలకు జాలి ఏర్పాటు చేసుకోవాలని, మస్కిటోస్ వాడాలని, ప్రతి శుక్రవారం వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలని కోరారు. బస్వా ఎక్స్ప్రెస్ ను ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ మీదుగా దారి మళ్లించిన క్రమంలో కలెక్టర్ బసంత్ కుమార్, ఆర్డీఓ భాగ్యరేఖ, ఏడీఆర్ఎం సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పుష్పేంద్ర జెండా ఊపి సేవలను ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం బసవా ఎక్స్ప్రెస్ రైలును ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు ఆ శాఖ ఏడీఆర్ఎం లక్ష్మణ్ సింగ్ తెలిపారు.